శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సరే, ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో ఇప్పుడు మీకు క్వశ్చన్ వేస్తా. హీరోయిన్ కి ప్రధానంగా మీరు సెలెక్ట్ చేయాలంటే ఒక డైరెక్టర్ కి ఏంటి, మీరు ఏ బేస్ చేసుకొని హీరోయిన్ సెలెక్ట్ చేస్తారు? ఇంత అందం కావాలి, ఇంత కలర్ కావాలి, వైట్ కలర్ కావాలి. బాంబే నుంచి వస్తే ఇంకా ఆనందిస్తాం. ఏమండి, ఎక్కడోళ్ళు కాదు, ఎక్కడో మన 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 వీళ్ళందరూ కొంచెం కలర్స్ ఆర్యులం కదా, కొంచెం కలర్స్ డల్ గా ఉంటాయి మనకి సౌత్ ఇండియా మొత్తం డల్ గా ఉంటాయి. అయితే ఆ కలర్ చూడగానే అసలు పడిపోతాం మనం. ఇలాగా డైరెక్టర్ పడిపోతారు, నిర్మాతలు పడిపోతారు. ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళి 2 రోజులు హోటల్లో ఉండి మోడల్స్ ఫోటోలు తెప్పించుకుని సెలెక్ట్ చేసుకుని వస్తాం. ఓకే, అది రైట్. అయితే సరే, ఇప్పుడు కరెక్ట్, ఓకే, గ్లామర్ హీరోయిన్ అంటేనే గ్లామర్ ఉంటేనే హీరోయిన్ అంటే గ్లామర్ కావాలి, అందం కావాలి, ఏమండి, అందం ఉంటే హైట్ కావాలి, నాజూకుగా ఉండాలి. ఇన్ని లక్షణాలకు ఉంటేనే తప్ప హీరోయిన్ ని సెలెక్ట్ చేయరు మనవాళ్ళు ఇప్పుడు ఎవరైనా సరే. కరెక్ట్. కానీ అయితే మీరు అంత 100% కరెక్ట్. హీరోయిన్ గ్లామరస్ ఉంటేనే ప్రేక్షకులకి వినోదాన్ని పంచాలి. 2 గంటల సినిమా చూడాలి కదా ప్రేక్షకులు. మరి మీరు అన్నట్టు 2 గంటల సినిమాకి సంబంధించిన హీరోయిన్స్ లో మీరన్న కలర్ లేకుండా కూడా కథకి న్యాయం చేసి, ఆ పాత్రకు న్యాయం చేసి ప్రేక్షకుల మన్నలను పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. సావిత్రి గారు ఉన్నారు కదా. సావిత్రి, ఎగ్జాక్ట్లీ. అట్లా మనకి వాణిశ్రీ గారు, ఓకే, ఎట్లా చెప్పుకుంటూ పోతే మంచి మంచి హీరోయిన్స్ ఉన్నారండి మనకి. కానీ ఒక విషయం మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. సబ్జెక్ట్ తెలిసిన డైరెక్టర్ అయితేనే వీళ్ళని డీల్ చేయగలరు. ఎగ్జాక్ట్లీ. అంటే ఒకటి సార్, ఇక్కడ ఒకటి చెప్తా. అసలు సినిమాకి మూలమే డైరెక్టర్. దర్శకుడు పర్ఫెక్ట్ అయితే ఏ సినిమా అయినా హిట్ అండి. ఏ సినిమా అయినా హిట్, ఏ ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ రాబట్టుకోగలుగుతాడు. ఎందుకంటే దే హ్యావ్ టు నో ఈ కాన్సెప్ట్ అండ్ ఇది పక్కగా తెలుసుకున్నవాడైతే ఆయన ఎవరి దగ్గర నుంచి అయినా రాబట్టగలడు ఖచ్చితంగా. అందుకే కెప్టెన్ అంటాం కదా డైరెక్టర్ అని. సో ఇప్పుడు మీరు 2-3 ఉదాహరణలు చెప్పారు ఆర్టిస్టులు. సో ఇప్పుడు ఇంకొక అట్లానే ఆకోవకు చెందిన వాళ్ళే సూపర్ హిట్స్ ఇచ్చిన సినిమాలు ఉన్నాయి. ఒక సినిమా చెప్తాను మర్చి. ఒకప్పుడు ఆ టైం నాకు తెలిసి మీకు ఆ ఏజ్, మరో చరిత్ర అప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుందండి? ఇంకెందుకు అర్థమైపోయింది, సరిత. ఓకే, సరిత. కానీ ఆ మరో చరిత్ర పైగా మీరు సరిత అన్నారు, మరో చరిత్ర అన్నారు కాబట్టి సరిత పక్కన హీరో ఎవరండి? కమల్ హాసన్ పక్కన సరితను వెయ్యాలంటే దానికి దమ్ము, ధైర్యం, సబ్జెక్ట్ మీద కమాండ్ కావాలి. దట్ ఈస్ కె బాలచందర్. గ్రేట్ డైరెక్టర్. అంతకంటే సందేహం లేదు. తెలుగులో ఎవరితోనైనా తీయగలిగే దమ్మున దర్శకులు దాసనారాయణరావు గారు లాంటి వాళ్ళు ఉన్నారు. తమిళ్లో ఓన్లీ కె బాలచంద్ర గారు. ఎందుకంటే ఆయన కథకి ఎవరు సరిపోతారని ఆలోచిస్తారు తప్ప ఎంత అందంగా ఉన్నారు, ఎవరున్నారు. తర్వాత అప్పుడు బొద్దుగా ఉండేది ఆవిడ, హైట్ తక్కువ. దేనికి కమల్ హాసన్ పక్కన ఇక్కడికి వచ్చేది ఆవిడ. మరో చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఆ హై హీల్స్ చేసి మేనేజ్ చేశారు హైట్ మొత్తం. ఏమండి, దానికి ఈయన ఏం చేశాడంటే ఆర్టిస్టులు తీసుకెళ్లి వైజాగ్లో పెట్టాడు ఆయన. ఆ ప్రకృతి అందాలతోటి మమేకం చేసి లవ్ స్టోరీ తీశాడు. దాన్ని మించిన లవ్ స్టోరీ ఇంతవరకు ఎవరు రాలేదు. మరో చరిత్ర. ఏమండి, ఇంచేతంటే ఎంత బ్రహ్మాండమైన లవ్ స్టోరీ అంటే డెప్త్ ఉన్న లవ్ స్టోరీ. అది డెప్త్ ఉన్న లవ్ స్టోరీ. తర్వాత ఇంటిగ్రిటీకి సంబంధించింది, 2 లాంగ్వేజెస్ సంబంధించింది, తెలుగు తమిళ లాంగ్వేజెస్ సంబంధించిన సబ్జెక్ట్. అది ఎంత బాగా పండిందండి. ఏమండి, అలాంటి నటీమణులు ఎన్నుకోవటం ఇంతకంటే గొప్ప విషయం ఏంటో చెప్పండి. ఇదే నటీమణితోటి కె బాలచంద్ర గారు 23 సినిమాలు తీశారు. 23 సినిమాలు ఆ హీరోయిన్ తోటి. కెన్ యూ ఎక్స్పెక్ట్? అస్సలు
అది అసలు నిజంగా సరిత గారు అదృష్టం సరితగా అదృష్టం. కదా. తర్వాత బాలచంద్ర గారు పోనీ లాంటి కనీసం వాణిశ్రీ గారు అంత హైట్ లేదు ఆవిడ. పర్ఫార్మెన్స్ అండి, ఆ, అదే ఇక్కడ performance. చెప్పుకోవాల్సింది మనం. తర్వాత తర్వాత ఇవన్నీ చెప్పుకోవాలి ముందు. సరిత గారి గురించి చెప్పుకునేటప్పుడు ఆవిడ ఈ పాత్రకు తగినట్లుగా ఆవిడ తనను తాను మలుచుకునేవాళ్ళండి. డైరెక్టర్ ఏది కావాలంటే అది చెప్పటం చేయటంలో కొంతమంది నేను ఇది చేయను అది చేయను ఇది కట్టుకోను అది కట్టుకోను అంటారు కదండి డ్రెస్సులతో సహా. ఆవిడ ఒక సినిమా కోసం గుండు చేయించుకుంది. ఓకే, ఏది ఒరిజినల్ గా. అదేలేండి. ఇంత జుట్టు ఎప్పుడు మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వచ్చానో ఆడదానికి జుట్టు ఆడవాళ్ళకి. కరెక్ట్ కరెక్ట్. మీరు ఒకసారి ఆలోచించండి. సో అలాంటి పాత్రకి తర్వాత ఒక సినిమాలో క్యాన్సర్ పేషెంట్ గా నటించింది. ఒక సినిమాలో ఆ పేడ ఇది చేయటం చూపించింది. తర్వాత తన్నీర్ అనే సినిమాలో విలేజ్ క్యారెక్టర్ పరమ అసహ్యమైన గెటప్ లో వేసి ఇచ్చేసి విలేజ్ గెటప్ లో వేసింది. అంటే ఇవన్నీ బాలచంద్ర క్రియేషన్స్. అంటే ఒక ఆర్టిస్ట్ దొరికితే ఒక క్రియేటర్కి ఎన్ని మంచి కథలు తీయవచ్చో, ఎన్ని సమస్యాత్మక ప్రాబ్లమ్స్ డీల్ చేయవచ్చో నిరూపించిన వాడు కే బాలచంద్ర. అందరూ ఇచ్చేదంటే మనకి ఎక్కువ ఉన్నా కూడా ఆయన మనకి సినిమాలు చిరంజీవితో రుద్రవేణి లాంటి సినిమా తీశాడు ఆయన. ఏమండి, కమల్ హాసన్తో మరో చరిత్ర లాంటి సినిమా తీశాడు ఆయన. ఇలాగ ఆడవాళ్ళు మీకు జోహార్ అని జయసుతో తీశారు కృష్ణరాజు గారితో. ఇన్ని సినిమాలు తీసిన బాలచంద్ర గారు. ఏమండి, సరే ఈవిడ మన తెలుగు అమ్మాయి, పక్కా తెలుగు అమ్మాయి. గుంటూరు జిల్లా మునిపల్లి గ్రామంలో 1960లో జన్మించింది ఈవిడ. అక్కడంతా చదువుకున్నారు. చదువుకోవడం ఎడ్యుకేషన్ కూడా బాగా మంచి ఎడ్యుకేషన్ సరితికి, బాగా వెల్ ఎడ్యుకేటెడ్. కాకపోతే ఏంటంటే ఇది వరలో ఈ 1960లో పుట్టినా కూడా ఈ మన వాళ్ళు ఉన్నారు చూసారా, మన గుంటూరు జిల్లా మునిపల్లే, వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ఆడపిల్ల పెరగగానే గుండెల మీద కుప్పట్లాగా భావించేసి ముందు ఎవరినో ఒకటి తీసుకొచ్చి కట్టి పెట్టేస్తారు పెళ్లి. ఆ టైంకి అప్పుడు ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు 1960 ప్రాంతంలో చెప్తున్నాను. పుట్టిన తర్వాత అంటే 72 ఆ ప్రాంతాల్లో 12-13 ఏళ్ళకే పెళ్లి చేశారు ఈ అమ్మాయికి. ఈ అమ్మాయి కొంచెం ఊహ వచ్చేటప్పటికి ఏం చేశారంటే ఆ పెళ్లిని వ్యతిరేకించింది ఈ అమ్మాయి. ఫస్ట్ అది చెప్పుకోవాలి మనం. అంతేగా మైనర్ గా పెళ్లి చేశారు. కోర్టుకి వెళ్ళింది. కోర్టుకి వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అసలు హౌ కెన్ యూ బాల్య వివాహాలు ఎలా చేస్తారు మీరు, మైనర్ వివాహాలు అంచేత ఇట్స్ ఇంపాసిబుల్ అని బ్రేక్ చేశారు. బ్రేక్ చేసేసిన తర్వాత ఇప్పుడు మెడ్రాస్ వెళ్ళి ఆడ బంధువులు అందరూ అన్ని చుట్టుపక్కల ఉన్నారు వాళ్ళు. దీని మీద కాన్సన్ట్రేషన్ తోటి ఈ శిక్షణలు, నటనలు, నాట్యాలు ఏం లేవు. ఆర్టిస్ట్గా ఉండాలని అనుకున్నారు. మెడ్రాస్ వెళ్ళారు. తల్లి కూడా కళాకారులు ఇదే, ఆవిడ కూడా తెలుసు నాకు, నేను చూశాను ఆవిడ. ఇలా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు వెతుకుతుండగా ఈవిడ ఫోటోలు పంపించారు ఆవిడ అందరికి. 162 అంటే కొన్ని వేల ఫోటోలు వచ్చినాయి. అందులో 162 ఫోటోలు తీశారు. ఆ 162 ఫోటోలకి ఆడిషన్స్ పెట్టారు. ఆ 162 ఆడిషన్స్ లో సెలెక్ట్ అయిన అమ్మాయి సరిత. ఎంతమంది వచ్చుంటారు? మరో చరిత్ర. 162 మంది ఆడిషన్స్ చేశారు అమ్మాయిలు. బాలచంద్ర గారు అదృష్టం అంటే ఆ క్యారెక్టర్ కి. అంటే అలా కాదండి, ధైర్యం కావాలి సార్ ముందు. నాకు ఇన్ని హంగులు ఉంటే తప్ప నేను చేయలేను అని అనుకోవటం అనే డైరెక్టరు సబ్జెక్ట్ లేనోడు లెక్క ప్రకారం. ఏమండి, ఏదున్నా కూడా నేను నా మేధాశక్తితోటి నేను పండించి ప్రేక్షకుల్ని అలరింప చేయగలను అనుకునేవాడు రియల్ డైరెక్టర్, క్రియేటివ్ డైరెక్టర్. ఆ క్రియేటివ్ డైరెక్టర్స్లో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. క్రియేటివ్ డైరెక్టర్స్ పర్సనాలిటీ ఒకసారి చూసుకుందాం మనం. తెలుగులో దాసనారాయణరావు గారు కొంచెం పళ్ళు అవి ఎత్తు అయి ఉంటాయి. తమిళ్లో కే బాలచంద్ర గారు కొంచెం పళ్ళు అవి ఎత్తు అయి ఉంటాయి. కన్నడలో పుట్టన కనగల్ వెరీ మచ్ క్రియేటివ్ డైరెక్టర్. ఈ ముగ్గురిని ఒక చోట పెట్టి చూడండి, క్రియేటివ్ డైరెక్టర్స్. 3 భాషల్లో 3 క్రియేటివ్ డైరెక్టర్స్. ఆయన కూడా పళ్ళు ఎత్తుంటే కన్నడ వేలులాగా ఉంటాడు. వేలులాగా పుట్టన ఇలా ఉంటాడు. ఓకే, చూడండి భగవంతుడి సృష్టి. నేననేది మనం ఏదో ఇదిగా అనుకుంటాం కానీ భగవంతుడి సృష్టిలో ఎలా పెడతాడంటేనండి, అండ్
3 లాంగ్వేజ్లు ఉన్నా కూడా 3 ఇట్లో కూడా ముగ్గురిని ఒకే టైప్లో పెట్టి ముగ్గురు ఫోటో నా దగ్గర ఉంది. ఓకే ఓకే ముగ్గురు ఫోటో దీన్ని బుక్లో కూడా వేశాను నేను. ఆ ఫేస్ని పక్కన పెట్టేస్తే తన పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులందరినీ ఏమార్చిన నటి సరిత. ఓకే పెర్ఫార్మెన్స్ తోటి మైమర్పించేసింది ఈవిడ. కమల్ హాసన్తో 5 పిక్చర్లు చేసింది. ఇది కథ కాదు, తర్వాత మరో చరిత్ర, గుప్పుడంత మనస్సు, ఇలాగా దాదాపుగా 5 పిక్చర్లు చేసింది. చిరంజీవితో 47 డేస్ చేసింది. ఓకే తర్వాత కలియుగ పాండవుల్లో చేసింది. ఏమండి అన్నిటికంటే మించి వ్యాంప్ క్యారెక్టర్ చేసింది అర్జున్లో మహేష్ బాబు తోటి. మహేష్ బాబు చెల్లెల్ని హింస పెట్టేది ప్రకాష్ రాజు భారీగా విలన్ క్యారెక్టర్ అనుకోవచ్చు. వ్యాంప్ అంతే, కరెక్ట్ గా వ్యాంప్ క్యారెక్టర్. తర్వాత ఆ కోడల్ని చంపేసేద్దామని చూస్తుంది ఎప్పుడు కూడా, ఎంతసేపు కూడా ఫెయిల్ అవుతూ ఉంటది. తర్వాత ఇది గ్రహించిన మహేష్ బాబు ఇంటి ఎదురుగుండా అరుగు మీద కూర్చుంటాడు, నైట్స్ అండ్ చేస్తాడు. అంతా ఫెయిల్ అవుతూ ఉంటారు. అట్టాడి ఆ పెర్ఫార్మెన్స్ తోటి ఇక ప్రకాష్ రాజ్ వీక్ అప్పుడు దాంట్లో, ఈవిడ పక్కన అంతటి బ్రహ్మాండమైన నటన చేసి దానికి అవార్డు కూడా వచ్చింది ఈవిడికి, నటనకి స్పెషల్ అవార్డు, స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది ఎవరు, అర్జున్ సినిమాకి. ఇలాంటి సినిమాలు చేస్తూ కలియుగ పాండవుల్లో ఇక వరుస సినిమాలు చేస్తే ఇక డాక్టర్ రాజ్ కుమార్ తోటి 4 సినిమాలు చేసింది. పార్వతమ్మ గారికి మహా ఇష్టమైన నటి, పెర్ఫార్మెన్స్ సహజ నటి సరిత. పార్వతమ్మ గారికి, రాజ్ కుమార్ గారి భార్య గారికి. హైసల బేలు తమిళ కన్నడ టైటిల్స్ డిఫరెంట్ గా ఉంటలేండి, మనం చెప్తే బూతులు వస్తాయి, వద్దు చెప్పొద్దు. 4 సినిమాలు రాజ్ కుమార్ గారితో చేశారు ఈవిడ. తర్వాత విష్ణువర్ధన్ తోటి 3 సినిమాలు, సూపర్ స్టార్స్ వీళ్ళిద్దరు కన్నడకి. తర్వాత శివాజీ గణేష్ భారీగా చేశారు. శివాజీ గణేష్ తో ఎన్నో సినిమాలు చేశారు. ఏమండి ఇలాగా ఇన్ని సినిమాలు చేస్తూ ఆవిడ అంటే పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఆర్టిస్టు. తర్వాత ఈవిడ వాయిస్ తోటి చాలా మంది హీరోయిన్స్ కి లైఫ్ ఎక్స్టెన్షన్ ఇచ్చింది, సినిమా లైఫ్ ని. డబ్బింగ్ వల్ల, ఆవిడ వాయిస్ వల్ల. ఇచ్చేదంటే ఈవిడ బెస్ట్ ఆర్టిస్ట్ వల్ల వాళ్ళందరికీ భాష రాని హీరోయిన్స్ అందరికీ కూడా, భాష వచ్చిన హీరోయిన్స్ కూడా ఈవిడ వాయిస్ ఇచ్చింది. సుహాసిని, విజయశాంతి ఎక్కువ, అసలు విజయశాంతి లైఫ్ సగం టర్న్ అయింది ఈవిడ వాయిస్ తోటే బిగినింగ్ లోనా. మరి అంతే కదండి, విజయశాంతి వాయిస్ ఈవిడే కదా. యాక్షన్ పిక్చర్స్ కానీ, పెర్ఫార్మెన్స్, కర్తవ్యం, ఇలా సినిమాలన్నీ ఈవిడే కదా. రమ్యకృష్ణ, శ్రీదేవి, భానుప్రియ, రాధ, సుహాసిని, వీళ్ళందరితో చెప్పింది. అంటే ప్రతి హీరోయిన్ కి సరిత గారి చేత డబ్బింగ్ చెప్పించారండి. ప్రతి హీరోయిన్, కొత్తగా వచ్చిన హీరోయిన్, ఏ హీరోయిన్ అయినా సరే, తెలుగు అయినా కూడా, తెలుగు కూడా చెప్పలేదు, ఎక్స్ప్రెషన్ కోసం చెప్పి వీడి దగ్గరికి వెళ్ళేవాడు. అమ్మోర్లో, అంతఃపురంలో సౌందర్యకి, మావి చిగురు, మా ఆయన బంగారం, ఈ 4 సినిమాలకి ఆంధ్రప్రదేశ్ నంది అవార్డులు బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సరిత గారికి వచ్చినాయి. ఏమంటే ఇంకో కోణం కాదు, అసలు వాళ్ళు ఆర్టిస్టులుగా ఎదిగారు అంటే మెయిన్ సరిత గారే కారణం, ఇందులో సందేహమే లేదు. ఇప్పుడు రాజశేఖర్ గారు, సుమన్ గారు, మన సాయి కుమార్ వాయిస్ తోటి ఎట్లాగా ఎదిగారు, దాన్ని ఎవరు కాదనగలరా మనం? ఎవరన్నా పాట ఉంటదండి, పాటకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటది, అదే కానీ బాలు గారిని చెప్పుకుంటాం అంతే కదా మరి, అంతే కదా. అలాగే ఇచ్చేత ఇలా సినిమాలు ఇలాగా మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఈవిడ. ఆవిడ చాలా ఇది. కానీ ఇప్పుడు అందరు సెలబ్రిటీ చేసినట్టే ఈవిడ ఆ తప్పు చేసేసింది. ఫస్ట్ లో మైనర్ పెళ్లి జరిగింది కదా. అవును, అప్పుడు ఆవిడ తప్పు కాదు, అప్పుడు ఆవిడ తప్పు కాదు. ఇప్పుడు తెలిసి చేసింది, అనుభవం వచ్చిన తర్వాత తెలిసి చేసింది తప్పు. ఏమండి ఇప్పుడు మలయాళం సినిమాలో బాగా చేసింది ఆవిడ. మలయాళంలో అందరితో చేశారు, మోహన్ లాల్ గారితో, అందరితోటి, మమ్మటి గారితో, అందరితోటి మలయాళ సినిమాలు ఎక్కువ చేశారు. ముఖేష్ అనే ఆర్టిస్ట్ ఒకడు ఉన్నాడు. ఆయన ఇటు విలన్గా చేస్తాడు, అటు పాజిటివ్ క్యారెక్టర్స్ కూడా చేస్తాడు. ఆ ముఖేష్తో చేస్తున్నప్పుడు వీళ్ళలో ఉన్న వీక్నెస్ ఏంటంటేనండి, ఒక చాలా పొలైట్గా మాట్లాడతారు హీరోలు అందరూ కూడా. సెలబ్రిటీస్ మాట్లాడుకున్నప్పుడు మనం వింటేనండి అసలు మనమే దిగ్భ్రాంతి చెందుతాం. మనం అంత నైస్గా మాట్లాడతారు. అసలు పాలల్లో వెన్న వేసినట్టు, పాలల్లో 5 వేసినట్టు, పంచదార వేసినట్టే మాట్లాడతారు. అక్కడ పడిపోయింది ఈవిడ. ముఖేష్ని పెళ్లి చేసేసుకుంది. ఇట్స్ రాంగ్ స్టెప్, ఖచ్చితంగా రాంగ్ స్టెప్.
తర్వాత ఈ సెలబ్రిటీస్ అర్థం సెలబ్రిటీస్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి, ఒక పొజిషన్లో ఉన్న లేడీ, ఒక పొజిషన్లో ఉన్న సేమ్ పొజిషన్లో ఉన్న మగవాడు పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరికి వస్తుందండి. కాకపోతే సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సక్సెస్ అయిన వాళ్ళు పర్సంటేజ్ తక్కువ సార్, తక్కువగానే ఉన్నారు. తక్కువ సార్. అదే ఎందుకంటేనండి ఆ ఇండివిజువాలిటీ అనేది వాళ్ళిద్దరి మధ్య అడ్డుగోడలాగా వస్తుందండి ఎప్పుడైనా సరే. మీరు ఎవరినైనా తీసుకోండి, అంటే సక్సెస్ అయిన వాళ్ళు అంటే మనకు తెలిసి అనుకుంటాం మనం, కానీ ఇన్నర్గా ఎన్ని గొడవలు ఉన్నాయో మీకు తెలియదు కదా. అడ్జస్ట్ అవుతారు కొంతమంది, సొసైటీ కోసం, పిల్లల కోసం అడ్జస్ట్ అవుతారు, లేకపోతే వాళ్ళ వ్యాపారం కోసం అడ్జస్ట్ అయ్యేది ఎందుకో తెలుసండి, వాళ్ళ బిజినెస్ డిస్ట్రాక్షన్ అవ్వకుండా, బ్యాడ్ నేమ్ రాకుండా చూసుకోవడానికి అడ్జస్ట్ అవుతారు చాలా మంది. అలాగే అడ్జస్ట్ అయ్యేవాళ్ళు ఉన్నారు. ఎక్కువగా మనకి డిస్టర్బ్ అయింది మన సినిమా ఇండస్ట్రీలోనే. ఎక్కువ మనం చూసుకుంటే ఎవరైనా కానివ్వండి, ఇదేనే చూసుకున్నాడు. అది అయిన తర్వాత ఈ ముఖేష్ గారు పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి చేసుకున్న తర్వాత ఈ మామూలుగా ఉండొచ్చుగా, ఈ షూటింగ్ లేట్ అయింది అనుకోండి, ఏంటి లేట్ అయింది, ఎవరితో కులుగుతున్నావు, ఇట్లా మాట్లాడేవాడు. ఆర్టిస్ట్ అయ్యిండి, ఆర్టిస్ట్ అయ్యింది, అతను ఆర్టిస్టు తెలుసు. అంటే తన అనేటప్పటికీ అధికారం అలా వచ్చేస్తుందేమో, ఆ హింసా ప్రవృత్తి వచ్చేస్తుందేమో. మరి ఆర్టిస్ట్ అంటే మగతనం వచ్చేస్తాం, మగాడని గుర్తుకొచ్చేస్తాం ఆర్టిస్టులు మర్చిపోయి. ఎంత మ్యాగ్నానిమస్గా ఉండాలండి. కరెక్ట్గా మ్యాగ్నానిమస్ జంట చెప్పాలి, ఎవరో చెప్పనండి నేను, శరత్ కుమారు, రాధిక. వాళ్ళకి లైఫ్ లో ఎన్నో ఇబ్బందులు ఎన్నో వచ్చి భార్య పిల్లలు అన్ని చేసి ఈవిడ 3 పెళ్లిళ్ళు చేసుకుంది. ఆయన పెళ్ళయి పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. దాని నుంచి ఇచ్చుకొచ్చి ఇద్దరు కలిసి సెపరేట్గా అందరిని ఒప్పించి పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నారు. ఎందుకు మన తెలుగులో కూడా మంచి మంచి వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు నాగార్జున గారు లేరా, తర్వాత మన శ్రీకాంత్ గారు లేరా. నాగార్జున గారు అంటే ఫస్ట్ మ్యారేజ్ అండి, అది ఒకటే మ్యారేజ్ కాదు కాదు కాదు, అది ఉండంగా మ్యారేజ్ కాదు, విడాకులు తీసుకున్న తర్వాత. రామానాయుడు గారి అమ్మాయి విడాకుల తర్వాత వాళ్ళిద్దరు అరేంజ్ మ్యారేజ్ కింద లెక్క లవ్ చేసుకుని. అవును అంతే. నా ఉద్దేశం ఏంటంటే బాగున్నారని, బాగున్న అంటే కుటుంబాలు ఎన్నో. కాదండి, అది పెద్దల నుంచి వచ్చిన సంస్కారం, అది పెద్దల సంస్కారం. అది కూడా ఒక అక్కినే నాగేశ్వరరావు గారు వచ్చిన సంస్కారం అది. కరెక్ట్. తర్వాత అలాగే రామారావు గారి ఫ్యామిలీలో హరికృష్ణ గారిది కూడా సంస్కారమే. ఇచ్చేదంటే సహజీవనం చేసినా కూడా యాక్సెప్ట్ చేయించాడు, అది అందరితో, తండ్రి గారితో, ఫ్యామిలీతోటి యాక్సెప్ట్ చేయించాడు. తర్వాత చెప్పుకుంటాం మనం హరికృష్ణ గారు. ఏమండి ఇలాగ అయిపోయిన తర్వాత ఒకరోజు రాత్రి చీకటి పడింది, షీ ఈజ్ ప్రెగ్నెంట్. ఇలా ప్రెగ్నెంట్ అయితే అక్కడి నుంచి ఏం చేశాడంటే లేట్గా వచ్చింది. లేట్గా వచ్చేటప్పటికి ఆర్గ్యుమెంట్ జరిగినాయి. ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఆర్గ్యుమెంట్ చేసి కాలుతో ఒక్క తన్ను తన్నాడు కడుపు మీద. సత్యం. అంత సాటిస్ఫై. వాళ్ళకు ఒకటి చెప్పనండి, మీకు 2 విషయాలు చెప్పాలి. మనం తెలుగు ఆవిడని చూస్తుంటే అంత మంచి క్యారెక్టర్లు చేసిన 2 విషయాలు చెప్పాలండి. ఇప్పుడు వాళ్ళకి అదర్ లాంగ్వేజ్ వాళ్ళకి ఇంకో లాంగ్వేజ్ వాళ్ళని పెళ్లి చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఇది బోనస్, పెద్ద లెక్క ఉండదు. చిన్నచూపు పెద్ద లెక్క. అదే మలయాళం వాళ్ళని చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు పెర్ఫెక్ట్గా చూసుకుంటారు. వాళ్ళు అతను మలయాళి. అసలు కాలుతుంది అన్నట్టు ఏంటండి, కాలుతుంది అన్నాడు. అక్కడితోటి ఆవిడ బయటకు వచ్చేసింది, పిల్లలతో బయటకు వచ్చేసి. పిల్లలంటే పుట్టారు అప్పుడు, అంతకుముందు ఒకడు పుట్టాడు, ఇప్పుడు రెండోది ప్రెగ్నెంట్ వచ్చింది. బయటకు వచ్చేసి విడాకులకు అప్లై చేసేసి, విడాకులకు అప్లై చేశారు, విడాకులు తీసుకోలే. ఇంకా ఈవిడ వెంటనే వెళ్ళిపోయి ఏం చేసిందంటే, దూరంగా వెళ్ళిపోయి బిడ్డల్ని చదివించుకుని దుబాయ్లో చదివించింది ఈవిడ. ఇతర దూరంగా. అంటే ఈ మలయాళ ఎక్కువ కూడా వాళ్ళ కనెక్షన్స్ ఎక్కడ ఉంటాయి, దుబాయ్లో ప్రాపర్టీస్ కొనుక్కుంటారు. అప్పుడు కొనుక్కున్న ఇల్లు ఏదో ఉంటేను అక్కడికి వెళ్ళిపోయి ఉండి అక్కడే బ్రాటప్ చేసి పిల్లల్ని బాగా చదివించుకుని ఇచ్చేసుకున్నారు. ఈ లోపల ఇక్కడ విడాకులకి ఇతను అప్లై చేశాడు. విడాకులు అప్లై చేస్తే విడాకులు ఇచ్చేసాడు జడ్జి. హౌ కెన్ యూ వితౌట్ మీ, నేను ఇంకా అప్లై ఇచ్చేయాల్సింది ఉంది కదా అని శరత్ గారు
ఫైట్ చేశారు. కానీ ఆ తర్వాత ఇక అడ్జస్ట్ అయిపోయి విడిపోయి సెపరేట్గా ఉన్నారు. తనేమో పిల్లలతో ఉంటున్నారు, ఇతనితో సంబంధం లేదు అంతే. ఇక అదేలేండి. ఏమండి తన పిల్లలతో హ్యాపీగా పిల్లల్ని బాగా ఎడ్యుకేట్ చేసింది ఈవిడ. షీఈ్ ఎడ్యుకేటెడ్, అదే ఓకే ఓకే బాగా ఎడ్యుకేటెడ్. ఓకే ఓకే. ఏమండి సంస్కారవంతమైన కుటుంబం అది వీళ్ళది. తెలుగులో మన గుంటూరు మానేపల్లి దీంట్లో అవునవును. మునిపల్లె ఏదైనా ఒకటండి. ఓకే, విడిపోవటం, కలిసి ఉండటం, విడిపోవటం అనేది ఒక పక్కన కానీ పెడితే, ఈవిడ చేసిన తప్పే కదా సార్ అది. కాదండి అట్లా ఈవిడ ఎట్లా ఇప్పుడు మ్యారేజ్ అనేది కాదు కానీ ఒకటండి ఆయన తమిళ, ఒకటండి అదర్ లాంగ్వేజ్ వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడైనా మనం లోకు సార్. ఎప్పుడైనా సరే ఎవరైనా కానివ్వండి, చాలా ఇబ్బంది పడి ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు, ఓకే ఓకే, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళని అదర్ లాంగ్వేజ్ వాళ్ళు చేసుకుంటే చిన్న చూపు వాళ్ళ పొసగదండి. అదేలే. మీరు నార్త్లో తీసుకోండి, ఇక్కడ తీసుకోండి, ఎక్కడ తీసుకోండి, ఎవరు తీసుకున్నా సరే జనరల్ గా మన సౌత్ ఇండియా అంటే నార్త్ ఇండియాకి చిన్న చూపే, ఎప్పుడు చిన్న చూపే. ఇప్పుడు హేమమాలిని ఉంది, ఆయన అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉండడు. ఇద్దరు పిల్లలు కనేసి నేను మొగుడు అనౌన్స్ చేసేసుకోని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన ధర్మేంద్ర. అదే అట్లాగే ఉంటాయి. అదేలే అదేలే. తర్వాత కమల్ హాసన్ గారు ముగ్గురు చేసుకున్నాడు, గౌతమి తెలుగు. అలాగే ఒక హాబీలాగా అయిపోయింది, పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది ఒక హాబీ అయిపోయిందండి వీళ్ళందరికీ. అంచేత సరిత గారి సంబంధించినంత వరకు ఆవిడ బ్రహ్మాండమైన నటి. బాలచంద్ర గారే ఒక 23 పిక్చర్లు తీశారంటే ఒకే ఒక్క హీరోయిన్ తోటి. దాన్ని బట్టి ఆవిడ యొక్క కెపాసిటీ, ఆవిడ ప్రతిభ ఎంతటితో మనం ఇచ్చేసుకోవచ్చు. కరెక్ట్. ఏమంటే 5 నంది అవార్డులు వచ్చింది ఆవిడకి. బాగా స్టేట్ అవార్డు, కళామామణి అవార్డు వచ్చింది ఆవిడకి. ఓకే. ఏమంటే అంచేత డబ్బింగ్ ఆర్టిస్ట్గా అవార్డు వచ్చింది. తర్వాత సైమా అవార్డు, దుబాయ్లో ఎక్కడ చేస్తారు కదా సైమా, ఆ సైమా అవార్డు వచ్చింది. అంచేత ప్రతి దాంట్లోనే ఆవిడ ఇచ్చేసారు. తర్వాత ఇప్పుడు వాయిస్ కూడా ఇవ్వట్లేదు ఆవిడ, పిల్లలతోటి హ్యాపీగా ఉన్నారు ఆవిడ.